అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కేవలం పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు ఎన్టీఆర్. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు. అభిమానులు షార్ట్ అండ్ స్వీట్గా ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు. నేడు ఆయన 28వ వర్ధంతి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలిపించుకున్న మహానటుడు ఎన్టీఆర్. నాటకాలతో అప్పటికే మంచి నటుడిగా గుర్తింపు పొందారు రామారావు. అతనిలోని నటుణ్ణి గుర్తించిన ప్రముఖ దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు పల్లెటూరి పిల్ల చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో మన దేశం సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు. అలా ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మన దేశమైంది. 1949లో వచ్చిన ఆ మూవీలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు. ఆ తర్వాత 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే ఏడాది విజయ ప్రొడక్షన్స్ సంస్థ ఎన్టీఆర్, జానకి హీరో హీరోయిన్లుగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో షావుకారు నిర్మించారు. ఎన్టీఆర్ తొలి 20 ఏళ్లలోనే 200 సినిమాలు చేశారు. ఏడాదికి సగటున 10 చిత్రాలైనవి విడుదలయ్యేవి. విజయ సంస్థతో కుదిరిన ఒప్పందంతో ఎన్టీఆర్ ఆ బ్యానర్కు ఆస్థాన నటుడయ్యారు. 1951లో కేవీ రెడ్డి డైరెక్షన్లో విజయ వారు నిర్మించిన పాతాళ భైరవి నటుడిగా ఎన్టీఆర్కు తిరుగులేని స్టార్డమ్ తీసుకొచ్చింది. 1956లో విడుదలైన మాయాబజార్లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికారు. వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కృష్ణుడిగా 18 చిత్రాల్లో కనిపించి మురిపించారు. అంతర్నాటకాల్లో కలిపి మొత్తంగా 30కి పైగా చిత్రాల్లో శ్రీకృష్ణ పాత్రలో కనిపించారు. రామారావు తొలిసారిగా రాముని గెటప్లో చరణదాసి అనే సాంఘిక చిత్రంలో కనిపించాడు. రామారావు శ్రీరాముని గెటప్లో పూర్తి స్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలో కాదు, తమిళంలో తీసిన సంపూర్ణ రామాయణంలో. ఆ తర్వాత 1963లో విడుదలైన లవకుశ సినిమా రాముడిగా ఎన్టీఆర్కు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టింది. ఆ తర్వాత రామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం వంటి సినిమాల్లో మర్యాద పురుషోత్తముడి పాత్రలో మెప్పించడం విశేషం. 1959లో ఏవిఎం వారు నిర్మించిన భూ కైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు జీవం పోశారు రామారావు. ఆ తర్వాత తన సొంత బ్యానర్ ఎన్టీపై నిర్మించిన సీతారామ కళ్యాణం చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. అందులో రావణుడిగా నటించి మెప్పించారు. తెలుగులో ఇలాంటి రేర్ రికార్డ్ ఎవరికీ లేదు. అంతేకాదు, ఆయన సినిమాలు మళ్లీ రిలీజ్ అయితే మొత్తం పెట్టుబడి తిరిగి రాబట్టగలడం ఎన్టీఆర్కే సాధ్యమైంది. పౌరాణికాలే కాదు, జానపద సినిమా హీరోగా ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ తన 44 ఏళ్ల సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. అంతేకాదు, హిందీలో నయా ఆద్మీ, చండీరాణి అనే 2 సినిమాలతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. ఏమైనా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్టీఆర్ది తిరుగులేని ప్రస్థానమనే చెప్పాలి.
టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్. తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన హనుమాన్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కాగా హనుమాన్ స్పెషల్ స్క్రీనింగ్కు బాలకృష్ణ హాజరయ్యారు. అద్భుతమైన సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపించారాయన. ఈ సందర్భంగా బాలకృష్ణ, ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి దిగిన ఫోటోలు నెట్టింటా ట్రెండింగ్ అవుతున్నాయి. గౌరా హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేసిన విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి టైటిల్ రోల్లో నటిస్తున్న ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన హంగ్రీ చీతా గ్లిమ్స్ నెట్టింటా హల్చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. కాగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఆసక్తికర వార్త అందించి ఫుల్ ఖుషి చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్. సాధారణంగా పవన్ కళ్యాణ్ తన సినిమాలో పాట పాడతాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే ఫార్ములాను ఓజీలో కూడా రిపీట్ చేయబోతున్నాడు. సూపర్ సింగర్ S2కు ఎస్ తమన్ చీఫ్ గెస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి ఎపిసోడ్లో ఓజీ ఎగ్జైటింగ్ న్యూస్ షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఓజీలో పాట పాడే అవకాశాలున్నాయని హింట్ చేశాడు. పవన్ కళ్యాణ్ చివరిగా అజ్ఞాతవాసి సినిమాలో కొడకా కోటేశ్వరరావు పాట పాడారు. ఆ తర్వాత మరే సినిమాలో పాడలేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఓజీ షూటింగ్ రీస్టార్ట్ కానుందని ఇన్సైడ్ టాక్. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. ఈ చిత్రంను కాన్సెప్ట్ వీడియో ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీడియోకి ఆడియన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఎక్కువ లైక్స్ సాధించిన కాన్సెప్ట్ వీడియోగా విశ్వంభర నిలిచింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 500Kకి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వైఎస్ఆర్ కుటుంబంలో చాలా ఏళ్ల తర్వాత పెళ్లి సందడి కనిపించబోతుంది. వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహ వేడుక వచ్చే నెల జరగబోతున్న సంగతి తెలిసిందే. అట్లూరి ప్రియతో వైఎస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగబోతుంటే నిశ్చితార్థం వేడుక ఈ నెల 18న జరగనుంది. ఇక కుమారుడి పెళ్లి పిలుపులను మొదలుపెట్టిన షర్మిల వరుసగా అందరికీ పెళ్లి పత్రికని అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన అన్నయ్య ఏపీ సీఎం జగన్ కి, టీడీపీ అధినేత చంద్రబాబుకి కూడా కొడుకు శుభలేఖని అందజేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా పెళ్లి పత్రికని అందజేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో పవన్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న షర్మిల కుమారుడి రాజారెడ్డి పెళ్లికి హాజరు కావాలంటూ శుభలేఖని అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. కేరళ సంప్రదాయ దుస్తులైన ధోతి, శాలువా ధరించిన ఆయన తొలుత ఆలయంలో శ్రీకృష్ణుడి దర్శనం చేసుకున్నారు. తులాభారం కూడా చేశారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో ఫిలిం హీరో సురేష్ గోపి కూతురు భాగ్య సురేష్ వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. నూతన దంపతుల్ని ఆయన ఆశీర్వదించారు. ఉదయం 8:45 సురేష్ గోపి కూతురి వివాహం జరిగింది. మమ్ముట్టి, మోహన్ లాల్, దిలీప్, ఖుష్బూ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకకు ముందు కొచ్చిలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఒకవైపున సినిమాలతో, మరోవైపున వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు హనుమాన్ వచ్చింది. ఈ నెల 12వ తేదీన విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్తో రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ, ఏ పాత్ర అయినా నాకు నచ్చితేనే చేస్తాను, లేదంటే లేదు అన్నారు. ఒకసారి ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత అంకిత భావంతో పనిచేస్తాను. ఆ సమయంలో అది హిట్ అవుతుందా లేదా అనే దానిని గురించి ఆలోచన చేయను. ఎందుకంటే అది నా చేతిలో లేని విషయం. నా చేతిలో లేని దానిని గురించి నేను ఆలోచన చేయను. నేను ఊహించని పాత్రలు పడిపోయి నేను ఎంతమాత్రం ఆశించని పాత్రలు హైలైట్గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పారు. ఇక నేను సెట్కి వెళ్ళడానికి ముందే ఆ రోజు చేయవలసిన సీన్స్, తాలూకు డైలాగ్స్ను నేర్చుకుని ఉంటాను. ఎందుకంటే సెట్కి వచ్చిన తర్వాత నా కారణంగా ఆలస్యం కావడం నాకు ఇష్టం ఉండదు. టేకులపై టేకులు తీసుకోవడం అసలే నచ్చదు. ప్రాంప్టింగ్ తీసుకోవడం అనేది నాకు అలవాటు లేని పని. ముందుగా ప్రిపేర్ అయి ఉండటమే మంచిదనేది నా అభిప్రాయం అన్నారు. కోలీవుడ్, టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఇండియన్ 2. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఇండియన్ 2 గ్లిమ్స్ ను ఇప్పటికే విడుదల చేయగా నెట్టింటా హల్చల్ చేస్తుంది.
కాగా ఇండియన్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ దక్కించుకుంది. ఇదే విషయాన్ని నెట్ఫ్లిక్స్ తెలియజేసింది. సేనాపతి ఈజ్ బ్యాక్. ఇండియన్ 2 తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్ఫ్లిక్స్లో సందడి చేయనున్నట్లు తెలియజేశారు. ఇండియన్ 2 ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ భారీ ధరకు దక్కించుకున్నట్టు ఇప్పటికే ది లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య, బాబీ సింహ, సిద్ధార్థ్ బ్రహ్మానందం, సముద్రకని, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒకప్పుడు యాంకరింగ్ కు పర్యాయపదంగా మారిన ఉదయభాను ఆ తర్వాత పెళ్లి చేసుకుని టీవీ ప్రేక్షకులకు దూరమయ్యారు. ఇన్నేళ్లకు మళ్లీ అభిమానులను పలకరించేందుకు ఇంటింటికి వస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం కానున్న సూపర్ జోడీ అనే డాన్స్ ప్రోగ్రామ్ కు ఆమె హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని గోల్డెన్ లేడీ ఉదయభాను ప్రోమో అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఉదయభాను తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ ఆపొద్దు అమ్మ అని తన పిల్లలు చెప్పడంతో సూపర్ జోడీ ప్రోగ్రాంతో యాంకరింగ్ రీఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ జోడీ ప్రోగ్రామ్ కు సీనియర్ నటి మీనా జడ్జిగా వ్యవహరిస్తున్నట్టు చెబుతూ మరో వీడియోను కూడా జీ తెలుగు విడుదల చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో పనితోనే సరిపోతుందని, సండే కూడా ఫన్ లేదంటూ ఆ వీడియోలో మీనా విచారం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా సూపర్ జోడీ డాన్స్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు, అందులో 8 సెలబ్రిటీల జోడీలు ఉంటాయన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ షోకు మీనాతో పాటు కొరియోగ్రఫర్ రఘు మాస్టర్, మరో సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్ కూడా జడ్జిలుగా వ్యవహరించనున్నారు. ఈ షో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లడం సాధారణ విషయమే. ఇప్పటికే ఎందరో నటీనటులు వివిధ రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ నటి మీనా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఆమె త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనేదే ఆ వార్త. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు మీనాను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలో మీనాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారట. తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె బీజేపీలో చేరబోతున్నారు, అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యతనిచ్చారని చెబుతున్నారు. మీనా కూడా బీజేపీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం. ఓటీటీ ప్లాట్ఫామ్స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లోని వెబ్ సిరీస్లకు మంచి ఆదరణ లభిస్తుంది. బాలీవుడ్ సినిమాలతో సమానమైన తీరుగా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్లు రూపొందుతూ ఉండటమే అందుకు కారణం. అదే జోనర్లో అమెజాన్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ రెడీ అవుతుంది. రోహిత్ శెట్టి, సుష్వంత్ ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి రోహిత్ శెట్టి నిర్మించారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సిరీస్ను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్పై అందరిలో ఆసక్తి ఉంది. దేశ ప్రజలను రక్షించడం కోసం భారతీయ పోలీస్ అధికారులు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ప్రాణాలను పరంగా పెడుతూ ప్రమాదాలకు ఎదురు వెళ్తూ ఉంటారు. అలాంటి అధికారుల నిస్వార్థ సేవను ఆవిష్కరించే కథాంశంతో రూపొందినదే ఈ సిరీస్. లిజో జార్జ్ చేతస్, ఆకాష్ దీప్ సంగీతాన్ని సమకూర్చారు. ముంబై, మహారాష్ట్ర, గోవా, నోయిడా ప్రాంతాలలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. యువ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం హనుమాన్. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా హనుమాన్పై పుష్ప చిత్రంలో ఒక విలన్గా నటించిన కన్నడ నటుడు ధనుంజయ్ కూడా హనుమాన్పై ప్రశంసల వర్షం కురిపించారు. భారీ విజయం సాధించిన హనుమాన్ చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఇద్దరికీ నా అభినందనలు అని ధనుంజయ పేర్కొన్నారు. అలాగే స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా తనదైన శైలిలో హనుమాన్ చిత్ర యూనిట్ని అభినందించారు. శివరాజ్ కుమార్ హనుమాన్ చిత్రాన్ని ప్రత్యేక స్క్రీనింగ్లో వీక్షించి అభినందించినట్లు తేజ సజ్జా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రోజురోజుకి హనుమాన్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ సంచలనంగా మారుతుంది. నార్త్లో అయితే ఆడియన్స్ థియేటర్స్లో ఆంజనేయ స్వామి భజనలు, ప్రార్థనలు చేస్తున్నారు. మలయాళ హీరో మోహన్ లాల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి మలై కొట్టై వాలిబన్. లిజో జోష్ పెల్లిసెరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. బాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మలై కొట్టై వాలిబన్ యూకేలో భారీ స్థాయిలో విడుదలవుతుందని ఇప్పటికే ఓ అప్డేట్ అందించారు మేకర్స్. ఓపెనింగ్ వీక్
175+ థియేటర్లలో విడుదలవుతూ హాట్ టాపిక్గా నిలుస్తుంది. కథ అనుగుణంగా ఈ సినిమాలో ఓపెన్ ఎండింగ్ ఉండబోతుందట. అంటే ఈ లెక్కన సీక్వెల్ తెరకెక్కించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే దీనిపై మేకర్స్ రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో హరీష్ పేరడి కీ రోల్ పోషిస్తూ ఉండగా బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జంవాల్, రాధికా ఆప్టే, సోనాలి కులకర్ణి, డానిష్ సేత్, మణికందా రాజన్, ఆండ్రియా రావేరా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం యూకేలో పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతున్న మలయాళ సినిమాగా ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మలైకోటై వాలిబన్ షూటింగ్ ను మోహన్ లాల్ టీం 2023 జూన్లో పూర్తి చేసింది. ఈ మూవీని మ్యాక్స్ ల్యాబ్స్, సెంచురీ ఫిల్మ్స్ బ్యానర్లపై జాన్ మేరీ క్రియేటివ్ తెరకెక్కిస్తున్నారు. విజయదశమి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మరాఠీ ముద్దుగుమ్మ వేదిక. ఆ తర్వాత బాణం, రూలర్, శివలింగ, కాంచనాద్రి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాతో వార్తల్లో నిలిచింది. వేదిక నటిస్తున్న తాజా చిత్రం ఫియర్. లక్కీ లక్ష్మణ్ నిర్మాత, హరిత గోగినేని కథనందిస్తూ డైరెక్ట్ చేస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆన్లైన్లో విడుదల చేశారు. చీకట్లో ముఖంపై చేతులు పెట్టుకుని భయంగా కనిపిస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. దత్తాత్రేయ మీడియా బ్యానర్పై ఏఆర్ అభి నిర్మిస్తూ ఉండగా సుజాత రెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న అజయ్ కతూర్వర్ పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూనే హీరోగాను గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అలా హీరోగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో తీసిన చిత్రం అజయ్ గాడు. తొలుత దీన్ని థియేటర్లోకి తీసుకురావాలనుకున్నారు, కానీ ఎందుకనో కుదరలేదు. అలా సంక్రాంతి కానుకగా ఈ జనవరి 12న నేరుగా G5లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దగ్గర నుంచి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతుందని చెప్పవచ్చు. అలానే దీన్ని ఫ్రీగానే చూసేయొచ్చు. ఇక కథ విషయానికి వస్తే మధ్యతరగతి కుర్రాడు అజయ్ రోజు రోజుకి మారిపోతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి డబ్బు, పేరు, ప్రేమ లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా ఓ సమయంలో శ్వేతని చూసి ప్రేమలో పడతాడు. ఆమె డ్రగ్స్ కి బానిసైన మెడుకో. అలాంటి ఆమెను సక్రమ మార్గంలో ఉంచడానికి చేసే ప్రయత్నాలు చేస్తూ బాహ్య ప్రపంచంతో అజయ్ ఎలాంటి యుద్ధం సాగించాడనేదే కథ. ప్రస్తుతమంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. అలానే పలువురు రీజనల్ హీరోలు కూడా యాక్షన్ సినిమాలు తీస్తూ 100 కోట్లు వసూలు సాధిస్తున్నారు. అలా కన్నడలోనూ హీరో దర్శనున్నాడు. యాక్షన్ సినిమాలు తీసే ఇతడు గత ఏడాది డిసెంబర్లో సలార్ చిత్రం థియేటర్లోకి వచ్చిన వారం తర్వాత, అంటే డిసెంబర్ 29న కాటేరా అనే మూవీతో వచ్చాడు. సూపర్ హిట్ కొట్టేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సాధారణ కథనే అయినప్పటికీ కన్నడ ఆడియన్స్ కి ఎక్కిస్తుంది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 9న G5లో రిలీజ్ చేయొచ్చు అని టాక్ అయితే నడుస్తుంది. ఒకవేళ ఓటీటీ రిలీజ్ చేస్తే తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు అని అంటున్నారు. ఇప్పుడున్న టెక్నిక్ని అంతంత బ్రహ్మాండంగా వాడుకుని బోల్డ్ అంత కంటెంట్ ఉంది సబ్జెక్ట్ చూస్తే. బట్ వెరీ వెల్ హ్యాండిల్డ్ చాలా బాగుంది. ఇట్ వాజ్ ఫీజ్ టు ద ఐస్. కన్నులు పడ్డాయి. మంచి సినిమా కొట్టేసారు పండగ. అంతే ఉంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆయన శ్రీరాముడు ఆశీస్సులు అంతే అంతే. అందరూ అంటాం కదా, ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సతుషాభాసం రామదూతం నమామి. అంతే, ఆయన ఆశీస్సులే బ్రహ్మాండం. చాలా బాగా టేకింగ్. అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్. మనం చేసాక ట్రైలర్ అది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇలా అయితే ఎలా ఉంటుంది, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఫిలిం మేకింగ్. దట్ అది కనపడుతుంది, ద ప్యాషన్. సినిమా ఐ వాజ్ కాన్ఫిడెంట్. మీకు తెలుసు బాగుంది, చాలా బాగుంది. నాట్ ఓన్లీ మీ సైడ్ నుంచే కాదు, సరే నిర్మాతగా మీరు అఫ్ కోర్స్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనుకోండి. ప్రొడ్యూసర్ కంటే కూడా, డైరెక్టర్ కంటే కూడా నిర్మాతలు అంటారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని. ఎందుకంటే ఇన్ని 2.5 years సినిమా పట్టింది తీయడానికంటే. బట్ ఆల్ క్రాఫ్ట్స్ నుంచి కూడా చాలా బాగుంది. డైరెక్షన్ మీరు కానివ్వండి, లేకపోతే ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ ఉంది, VFX ఎక్స్ట్రాడినరీ ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. Thank you so much, sir. No, less than more than I can say. Under all sections of audience,
చాలా బాగా అట్రాక్ట్ చేశారు, మాయ చేశారు. సో కంగ్రాచులేషన్స్. ఓకే, వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.